క్రీస్తునందు ప్రియమైన జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడును గాక. ఈ యొక్క జీజస్ ఆర్మీ మిషన్ బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క మత్తయి సువార్త అధ్యాయాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. గడిచిన వీడియోల్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం ధ్యానించాం. ప్రతిరోజు వాక్యం మీరు చదివి అలాగే వాక్య ధ్యానాన్ని మీరు విని ఆలకించి ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలి అనేదే నా ఆశ, నా ఆకాంక్ష. అలాగే మీరు ప్రార్థనలో మరింత బలపడాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఎవరు తప్పుడు బోధ చేస్తున్నారో, ఎవరు మంచి బోధ చేస్తున్నారో పరిశీలన చేయడానికి, ఆత్మజ్ఞానాన్ని మీలో పెంపొందించడానికే ఈ బైబిల్ స్టడీ మీకు సహాయపడుతుందని తెలియజేస్తూ ఉన్నాను. ఊరికే కాదు, ఈ బైబిల్ స్టడీ చాలా కష్టంతో కూడుకున్నటువంటిది. అయినప్పటికీ మీకు అందించడానికి నా ఆశ ఏంటంటే మీరు పరలోకంలో ఉండాలి, మీరు బలపడాలి, అనేకులను బలపరచాలి, మీరు కృపలో వర్ధిల్లాలి, సత్యాన్ని గుర్తిరిగి సర్వసత్యంలోకి నడిపించబడి మీరు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలనేదే నా ఆశ. మరలా చెప్తున్నాను, మీరు వినండి, ఆధ్యాత్మికంగా దీవించబడండి, వర్ధిల్లండి, అనేకులను పురికొల్పండి. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నడిపించునుగాక. వాక్య ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయనుగాక. వింటను మీకు అర్థం చేసుకోవడానికి కావలసిన జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈరోజు మనం మత్తయి సువార్త 11, 12 అధ్యాయాలు నేర్చుకుందాం. గడిచిన వీడియోస్ మనం గమనించినప్పుడు 10 అధ్యాయాల వరకు మనం ధ్యానించాం. ఈరోజు 11వ అధ్యాయం మరియు 12వ అధ్యాయం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ 11వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు ఈ అధ్యాయంలో 30 వచనాలు ఉన్నాయి. ఈ అధ్యాయంలో 7 భాగాలు. మొదటి భాగం యేసుక్రీస్తు శిష్యులకు ఆజ్ఞాపించుట, ముగించుట. రెండవ భాగం 2 నుంచి 19 వరకు ప్రవక్త కంటే గొప్పవాడు. మూడవ భాగం 20 నుండి 24 వరకు మారు మనసు పొందని పట్టణముల గతి గురించి. 4వ భాగం 25 నుండి 30 వరకు యేసుక్రీస్తు సందేశం. మొదటి భాగంలో మొదటి వాక్య భాగాన్ని చదువుతున్నాను. యేసు తన 12 మంది శిష్యులను పిలుచుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకు, ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 10వ అధ్యాయంలో శిష్యులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. శిష్యులకి ఏమేం చేయాలో, ఎలాగుండాలో నేర్పించాడు. ఇప్పుడు శిష్యులు సువార్త ప్రకటించడానికి బయలుదేరి వెళ్ళిపోయారు. తరువాత క్రీస్తు చేయుచున్న కార్యముల గురించి యోహాను చెరసాల్లో విని, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలన అని ఆయన అడుగుటకు తన శిష్యులను పంపాను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని, కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠిరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతరపడినవాడు ధన్యుడని ఉత్తరమిచ్చాను. వారు వెళ్ళిపోచుండగా యేసు యోహాను గూర్చి జనసమూహముతో ఇలాగూ చెప్పసాగిను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళితిరి? గాలికి కదులుచున్న రెల్లున మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున్న? ఇదిగో, సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములో నుందురు గదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో, నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. స్త్రీలు కనిన వారిలో బాప్టిజం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్టిజం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచూ వచ్చిరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతులను అంగీకరించుటకు మీ మనసుంటే రాబో ఏలియా ఇతడే, వినుటకు చెవులు కలవాడు వినుగాక. ఈ తరము వారిని దేనితో పోల్చుదును?
సంత వీధుల్లో కూర్చొని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడ రైతురి, ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొన రైతురని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకును పిల్లకాయలను పోలి ఉన్నారు. యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దెయ్యము పట్టిన వాడని వారు అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో తిండిబోతును మద్యపానీయు సొంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. ఈ రెండో భాగంలో మనం గమనించినప్పుడు యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, యోహాను చెరసాల్లో ఉన్నప్పటికీ ఎందుకున్నాడో మనకు తర్వాత అధ్యాయాల్లో అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్న ఈ అధ్యాయ భాగంలో యోహాను చెరసాల్లో ఉన్నప్పుడు యోహాను తన శిష్యులకు చెప్పి పంపిస్తున్నాడు, మీరు యేసే దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా అడగండి అని చెప్తున్నాడు. రాబోవాడవు నీవేనా, మరి ఒక్కని కొరకు కనిపెట్టుకొనవలనా అని శిష్యులు యేసేని అడగడానికి యోహాను పంపించాడు. మరి యోహాను పంపించినప్పుడు యేసే సమాధానం చెప్పాడు. యేసు వారిని చూసి మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలియచేయండి. ఒక మాట యోహాను శిష్యులకు చెప్తున్నాడు యేసయ్య, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని తెలియచేయండి. వాళ్ళు ఏం చూస్తూ ఉన్నారు? ఆయనతో ఉండంటే అద్భుత కార్యాలు చూస్తున్నారు. ఏం జరుగుతుందంట? గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్టి రోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఇది ఒక గొప్ప ప్రవచనం. ఈ ప్రవచనం ఎక్కడ రాయబడిందంటే నేను మీకు రిఫరెన్సెస్ చెప్తాను, మీరు నోట్ చేసుకొని చదువుకోండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 18, 19 వచనాల్లో, మరలా యెషయా గ్రంథం 35 అధ్యాయం 5, 6 వచనాలు, 61వ అధ్యాయం 1వ వచనాన్ని ఈ వాక్య భాగాలు చదివినప్పుడు ఇక్కడ ఏవైతే కనబడుతున్నాయో ఈ ప్రవచన వాక్కులన్నీ ముందుగా యెషయా ప్రవక్త ద్వారా తెలియజేయబడినాయి. ఇవి ఇక్కడ నెరవేర్చబడదనని యేసయ్య చెప్పాడు. తర్వాత అంటాడు, నా విషయమై అభ్యంతరపడినవాడు ధన్యుడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, యోహాను ఒక ప్రవక్త. యోహాను మొట్టమొదటి మనం గమనించినప్పుడు యేసుప్రభువు వారు బాప్టిజం పొందడానికి వెళ్ళినప్పుడు నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అన్నాడు. ఆయన పరిశుద్ధాత్మల అగ్నిలో బాప్టిజం ఇస్తాడు అని చెప్పాడు. ఆయన వచ్చినప్పుడు అయ్యా నేను నీ వల్ల బాప్టిజం పొందాలి అన్నాడు. బాప్టిజం కూడా ఇచ్చాడు. కానీ యోహానుకు ఒక డౌట్ ఉంది, ఈయనైనా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెవరైనా వస్తారా? డౌట్ వచ్చింది. డౌట్ అంటే యేసయ్య అంటే ఎలాగా అర్థం చేసుకోలేకపోయాడు. కొన్నిసార్లు ఎలాగుంటుందంటే వాక్యం చాలాసార్లు వింటారు కానీ అర్థం చేసుకోలేరు. వాక్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ధన్యులు, వాక్యాన్ని అపార్థం చేసుకునే వాళ్ళు ధన్యులు కాదు. మీరు అర్థం చేసుకోగలిగితే చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఇక్కడ అంటాడు, నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. దేవుని విషయంలో ఎప్పుడు అభ్యంతరపడకండి, వాక్య విషయంలో అభ్యంతరపడకండి. మీరు అభ్యంతరపడుతున్నారు అంటే కన్ఫ్యూజేషన్లో ఉన్నారు, కన్ఫ్యూజ్గా ఉన్నారు. మీకు ఏమీ అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఉండకండి, ఒక్కవైపే ఉండండి. అభ్యంతరాలు వద్దు. రైట్ ప్లేస్లో ఉండి కూడా అభ్యంతరపడ్డారు అంటే ఏం చేయలేం. యోహాను అంతా గుర్తెరిగి అంటాడు, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టుకోవాలనా అని అడుగుతున్నాడు. ఇది యేసే అంటాడు అభ్యంతరపడుతున్నాడు. యోహాను అభ్యంతరపడుతున్నాడు, వెళ్ళి చెప్పండి అంటాడు. తర్వాత వారు వెళ్ళిపోచుండగా యోహాను గూర్చి జనసమూహములతో ఇలాగూ చెప్పసాగాను. యేసుప్రభు వారు యోహాను శిష్యులకు చెప్పి మరలా జనసమూహములతో ఇలాగూ చెప్పసాగాను. మీరేమి చూచుటకు వెళితిరి, గాలి కదులుచున్నారు వెళ్ళిన. ఇక్కడ యోహాను ప్రవక్త గురించి చెప్తా అంటాడు, యోహాను ప్రవక్తే కానీ నేను ప్రవక్త కంటే గొప్పవాడిని అని చెప్తున్నాడు. ప్రజలకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తల కంటే గొప్పవాడు యేసయ్య. ఈ రోజుల్లో ప్రవక్తలే గొప్పవాళ్ళు.
చాలామంది ప్రజలకి ప్రవక్తలే గొప్పవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, ఆ రోజైనా ఈ రోజైనా ప్రజల స్వభావం ఇదే. ప్రజలు ఏం చూడడానికి వెళ్తున్నారంట? సన్నపునారు బట్టలు ధరించుకున్నాడు. రాజగృహంలో ఉన్నందురు కదా, మరి అరణ్యంలో ఏం చూడడానికి వెళ్ళారు మీరు? కదులుచున్నారు. వెళ్ళినా ఇదిగో ప్రవక్తను చూడడానికి వెళ్ళారని నాకు తెలుసు, కానీ ప్రవక్త కంటే గొప్పవాడినని మీకు నిశ్చయం చెప్తున్నాను. మరి యోహాను ఎవళ్ళయ్యా అంటే యేసయ్య వాళ్ళకి చెప్తున్నాడు, ఇదిగో నేను నా దూతను నాకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర మార్గమును సిద్ధపరచుననే ఒక ప్రవచనాన్ని బట్టి వచ్చిన వాడు యోహాను అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, స్త్రీలు కనిన వారిలో బాప్టిజం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యోహాను గురించి అంటాడు, యోహాను ప్రవక్తే, కానీ ప్రవక్తల కంటే నేను గొప్పవాడిని. తర్వాత అంటాడు, స్త్రీలు కనిన వారిలో బాప్టిజం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు నిశ్చయముగా పుట్టలేదు అని చెప్పి పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఇదొక మర్మమైనటువంటి సంగతి. బాప్టిజం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోకము బలత్కారముగా పట్టబడుచున్నది. బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించు వచ్చరి, ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను. ఈ సంగతిన అంగీకరించుటకు మీకు మనసుంటే రాబో ఏలియా ఇతడే, వినుటకు చెవులు కలవాడు వినుడుగాక. ఈ భాగమంతా యోహాను గారి గురించి చెప్పబడింది. తరువాత ప్రవక్తలందరూ కూడా ఇలాగే వచ్చి ప్రవచించారు, ధర్మశాస్త్రం సహా ప్రవచిస్తూ వచ్చింది. ఈ సంగతిని మీరు అంగీకరిస్తే రాబో ఏలియా ఇతడే. ఈ భాగంలో చాలా లోతైన విషయాలు ఉన్నాయి. వాటిని డిస్కషన్ చేయడానికి మనకు సమయం సరిపోదు. చాలా మాటలు ఉన్నాయి. పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడడం ఏంటి? పరలోక రాజ్యంలో అల్పుడుగా ఉండడం ఏంటి? ఈ విషయాలు, లోతైన విషయాలు అర్థం చేసుకోండి. ప్రార్థన పూర్వకంగా ప్రభు మీకు సహాయం చేస్తాడు. తర్వాత అంటాడు, ఈ తరం వారిని దేనితో పోల్చుదును? సంత వీధుల్లో కూర్చొని ఉండి మీకు పిల్లన గురువు ఊదితిమి కానీ మీరు నాట్యమాడ రైతిరి. ఇదంతా కూడా చదివినప్పుడు ఈ యొక్క రెండవ భాగంలో 16 నుండి 19 వరకు చదివితే, యోహాను తినక తాగక వచ్చాడు కనుక వీడు దెయ్యం పట్టినవాడు అన్నారంట. యేసయ్య ఏమన్నారంటే, ఇదిగో తిండిపోతును, మద్యపానీయు, సుంకర్లకు పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. అయినడు జ్ఞానం అని దాని క్రియలను బట్టి తీర్పు పొందాను. ఈ వాక్య భాగంలో యోహాను గారి గురించి యేసయ్య చెప్తున్నాడు. అలాగే ఆయన గురించి కూడా చెప్తున్నాడు. ప్రజలు ఏమనుకుంటున్నారో చాలామందికి దేవుని యొక్క మనసు అర్థం కావట్లేదు. దేవుడు అర్థం కావట్లేదు, యేసయ్య అర్థం కావట్లేదు. వారు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. మూడో భాగం, పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణములు వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వారవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చింపబడేదవా? నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి వారవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. ఈ భాగంలో మనం పరిశీలన చేస్తే కొన్ని పట్టణాల గురించి యేసయ్య మాట్లాడుతున్నాడు. అయ్యో కొరాజీనా, ఇదొక పట్టణం. బెత్సాయిదా, ఇదొక పట్టణం. మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణంలో చేస్తే ఆ పట్టణం వాళ్ళంట మారు మనసు పొందేవాళ్ళు. కానీ దేవుడంట వీళ్ళకి కృపనిచ్చాడు, కానీ వీళ్ళకి ప్రకటన ఇచ్చాడు, కానీ వీళ్ళు మారు మనసు పొందట్లేదు. అందుకంటాడు, తూరు సీదోను పట్టణముల వారి గతి కంటే వారవదగిందై ఉంటుంది మీ గతి. ఎందుకంటే మారు మనసు పొందట్లేదు. మన ఆధ్యాత్మిక జీవితంలో మారు మనసు చాలా ప్రాముఖ్యమైంది.
కపెర్నహూము గురించి కూడా అంటాడు, కపెర్నహూము ఆకాశం మట్టుకు హెచ్చింపబడతావా, నువ్వు పాతాళానికి దిగిపోతావు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండేది. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు గతి వారి గతి వారవదగిందై ఉండునని చెప్పాను. ఎందుకు దేవుడు పట్టణాల గురించి చింతిస్తూ ఉన్నాడు? ఈ పట్టణాలని దేవుడు ప్రేమించి, ఈ పట్టణం కొరాజిన బెత్సయిదని దేవుడు ప్రేమించి అక్కడ అనేకమైన అద్భుతాలు, వారు మారు మనసు పొందడానికి కావలసిన ప్రకటనలు ఇస్తే అక్కడ ఆ పట్టణంలో ఉన్నవారంటే ఎవ్వరూ మారు మనసు పొందట్లేదంట. అంటాడు, ఒకవేళ తూరు సీదోను పట్టణాలకి చెబితే వాళ్ళు మీలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు, కానీ వాళ్ళు మారు మనసు పొందుండేవాళ్ళు. వాళ్ళ గతి కంటే మీ గతి భయంకరం అవుతుంది. దేవుని ప్రకటన మీ దగ్గరకు వచ్చినప్పుడు మారు మనసు పొందని వాళ్ళు మారు మనసు పొందాలి. ఈరోజు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు, కళ్ళతో చూస్తున్నారు. దేవుడు స్వస్థత కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు, దెయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి. ప్రభునామములో దేవుని యొక్క ప్రవక్తలు, సువార్థికులు అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అయితే ప్రజల్లో మారు మనసు రావట్లేదు. యేసయ్య కోరుకునేది ఏంటంటే మీరు మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే, పశ్చాత్తాపడి మారు మనసు పొందితే రక్షణ కలుగుతుంది. కపెర్నహూము గురించి అంటాడు, ఆకాశం మట్టుకు హెచ్చింపబడితే నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీలో చేయబడిన అద్భుతాలు సొదొమ పట్టణంలో చేయబడితే వాళ్ళు ఇప్పటి వరకు ఉండేవాళ్ళు అంటాడు. సొదొమ బహు భయంకరమైన పాపం కలిగిన పట్టణం. ఆ పట్టణం అగ్నిగంధకాలతో కాల్చివేయబడింది. ఆ పాపం వల్ల వాళ్ళు ఆ శాపాన్ని అనుభవించారు. అయితే యేసయ్య అన్నాడు, నీ కొరకు చేయబడిన అద్భుతాలు సొదొమలో చేస్తే వాళ్ళు వాళ్ళే మారేవాళ్ళు. మీరు మారట్లేదు. ఈరోజు కూడా చాలామంది ఆత్మ సంబంధమైన వాక్యాన్ని రుచి చూసి, ఆత్మ సంబంధమైన కార్యాలను కళ్ళతో చూసి, ఆత్మ సంబంధమైన సంగతులను అనుభవించి మారు మనసు లేకుండా బ్రతుకుతున్నారు. ప్రభువు ఈ వాక్య ఉపదేశం ద్వారా మీకు చెప్తున్న మాట, మారు మనసు పొందండి. మారు మనసు పొందితే పరలోకానికి వెళ్ళడానికి మీరు రెడీ అయినట్టే. 4వ భాగం. ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులను వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసి బాలురకు బయలుపరిచి ఉన్నావని స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగుడు, కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయన బయలుపరచనుద్దేశించునో వాడుగాకను మరి ఎవడునో తండ్రిని ఎరుగడు. ఈ మాటల్లో మనం చదివినప్పుడు జ్ఞానులకి వివేకులకి తెలియంది పసి బాలులకు బయలుపరిచావు తండ్రి, ఇది నీ దృష్టికి అనుకూలమైంది. ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు ఎక్కువ శాతం జ్ఞానుల కంటే బిడ్డలకి దేవుడు ఎక్కువ జ్ఞానం ఇస్తూ ఉన్నాడు. బిడ్డలు ఎక్కువ జ్ఞానాన్ని పొందుకుంటున్నారు. ఆ రోజుల్లో యేసయ్య అంటాడు, మరుగు చేసి పసి బాలులకు బయలుపరిచావు. దేవుని స్తుతిస్తున్నాడంట. పసి బాలులకి అర్థమవుతుంది, కానీ మీ జ్ఞానవంతులు వివేకులు అనుకున్న వాళ్ళకి అర్థం కావట్లేదయ్యా. నేటికి కూడా చాలామందికి అర్థం కావట్లా. ఈ 30వ వచనంలో అంటాడు, ఒక ప్రకటన ఇస్తున్నాడు ఆయన, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగుచేతును. నేను సాత్వికుడను, దేని మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఇక్కడ ఒక ప్రకటన ఇస్తున్నాడు ఆయన, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అంటున్నాడు. సమస్త జనులారా, అందరూ భారం మోస్తున్న వాళ్ళే. అందరూ ఎక్కడికి రావాలంటే యేసయ్య దగ్గరకు రావాలి. యేసయ్య దగ్గరకు వస్తే నేను మీకు విశ్రాంతినిస్తాను. అంటే ఇప్పుడు నాకు బాగా అప్పులు ఉన్నాయి, ఆ అప్పుల భారంతో యేసయ్య దగ్గరకు వచ్చాను అనుకో, యేసయ్య తీసేసి అప్పుల భారం తీసి విశ్రాంతినిస్తాడా?
నాకు దగ్గర ధనం లేదు, ధనం ఇస్తాడా? ఆయన ఏమిస్తానంటే, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. దేవుడు భూమి మీద ఉన్నప్పుడు మనకు కలిగించే విశ్రాంతి వేరు, చిరకాలము కలిగించే విశ్రాంతి వేరు. ఆ విశ్రాంతి గురించి కూడా చెప్తాను. ఇదిగో, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును కనుక నా కాడి యొద్ద నేర్చుకున్నాడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. నువ్వు నేర్చుకుంటే నీ ప్రాణానికి విశ్రాంతి. నువ్వు ఆయన దగ్గరకు వస్తే నిత్య విశ్రాంతి. విశ్రాంతి 2 రకాలు: ప్రాణానికి విశ్రాంతి, ఆత్మకు విశ్రాంతి, నిత్య విశ్రాంతి. అది నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే నీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు. నువ్వు ఆయన దగ్గర నేర్చుకుంటే మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుద్ది అంటాడు. ఆయన కాడి మోయమంటున్నాడు. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉంది. నా కాడి సులువు అంట, ఆయన భారము తేలికంట. ఈ వాక్య భాగంలో ఉన్న అర్థం ఏంటంటే, యేసయ్య దగ్గరకు రండి. యేసయ్య దగ్గరకు వస్తే ఆయన విశ్రాంతి ఇస్తాడు. మీ ప్రాణాలకు నెమ్మది కలుగుతుంది. మీరు ఆయన కాడి ఎత్తుకుంటే, తేలిక కాడి, ఆయన కాడి ఎత్తుకుంటే మీకు పరలోక రాజ్యం దొరుకుతుంది. ఇది 11వ అధ్యాయంలో ఉన్నటువంటి వివరణ. నేను చాలా క్లుప్తంగా వివరించాను అనుకుంటున్నాను. చదివి జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేశాను, డీప్ ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. ఎందుకంటే చాలా సమయం అవుతుంది. నా ముఖ్య ఉద్దేశం, మీరు ముందుల వాక్యం చదవడం నేర్చుకోవాలి, చదవాలి, అవగాహన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. కొంత మీరు అర్థం చేసుకోగలిగారంటే తర్వాత ప్రకటించబడే ఉపదేశాలన్నీ అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. ఇప్పుడు మనం 12వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయంలో 50 వచనాలు ఉన్నాయి. 1వ భాగం 1 నుంచి 5 వరకు విశ్రాంతి దినమును గురించిన సంగతులు. 2వది ఓచ చేయగలవాడు బాగుపడుట. 3వది పరిశీల ఆలోచనలు ప్రవచనము నెరవేర్పు. 4వది దెయ్యం పట్టినవాడు బాగుపడుట మరియు పరిశీలకు బోధ. 5వది 46 వచనం నుండి 50 వరకు నా తండ్రి చిత్తము చేయువాడే. ఈ అధ్యాయంలో చాలా ప్రశ్నలు, జాబులు ఉన్నాయి. చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ధ్యానం చేద్దాం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిశీలు అది చూచి, ఇదిగో, విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లన్ను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైన్ను తనతో కూడా ఉన్నవారైన్ను తినకూడని సమూకపు రొట్టెలు తినేను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలి నేను కోరనన్న వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చక పోదురు. కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. ఈ భాగములో మనము ఆలోచిస్తే దావీదు గారి గురించిన ప్రస్తావన ఉంది. తరువాత పరిసయ్యుల గురించిన ప్రస్తావన ఉంది. యేసు ప్రభు వారి జీవితంలో మరలా చెప్తున్నాను, ఎక్కువగా ఆయన టార్గెట్ చేసింది ఎవరి అంటే పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, సద్దుకైలు. వీరే పంటచాలలో గుండా వెళ్తుంటే వెన్నులు తుంచి తింటున్నారంట. పరిసయ్యులు చూశారంట. ఆ రోజు ఏదంట? విశ్రాంతి దినము. విశ్రాంతి దినాన్ని గురించి పాత నిబంధన గ్రంథములో చాలా నియమాలు ఉన్నాయి. ఏ పని చేయకూడదు, ఏది తినకూడదు. విశ్రాంతి దినము పరిశుద్ధ దినం. చాలా జాగ్రత్త వహించి ఆయన సన్నిధిలో ఉండాలి, ఆరాధించాలి. ఆ నిబంధనలని చెప్పట్లేదు. విశ్రాంతి దినము చాలా విలువైంది. వారు ఇప్పుడు విశ్రాంతి దినాన్ని మీరారు. విశ్రాంతి దినమున చేయకూడదు నీ శిష్యులు చేశారు అని యేసయ్యతో చెప్తే యేసయ్య ఏమనాలి? అవును చేశారు అనాలి.
కాదు, వాళ్ళకు ఒక పాఠం నేర్పుతున్నాడు, వాళ్ళకి బోధ చేస్తున్నాడు. దావీదు గురించి మీరు చదవలేదా? ఎక్కడుంటుందంటే ఈ దావీదు గురించి రాయబడిన సంగతి 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదివినప్పుడు అక్కడ దావీదు గారు మందిరంలో ప్రవేశించి సమూహపు రొట్టెలు తింటాడు. ఈ విషయం అక్కడ రాయబడి ఉంది. అది యేసయ్య వీళ్ళకు గుర్తు చేస్తున్నాడు. యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతిని ఉల్లంఘించినందున నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? ఎవరైనా యేసు ప్రభువారు అని అంటాడు. ఈ యొక్క శాస్త్రులకు కానీ పరిశీలకు కానీ యేసయ్య చెప్పేటప్పుడు ఈ భాగం రెండోసారి ఉపయోగించబడింది. కనికరమునే కోరుచున్నాను కానీ బలి నేను కోరనన్న వాక్య భావం మీకు తెలిసి ఉండాలి. ఈ వాక్య భాగం ఎక్కడుంది? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఇంతకు మునుపు మనం చదివాం. ఈ వాక్య భాగం మీకు తెలుసుంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోతారు. వాళ్ళు నిర్దోషులు అన్నాడు. ఇప్పుడు యేసయ్య టోటల్గా చెప్పిన మాట ఏంటంటే శిష్యులు వెన్నులు తురించి విశ్రాంతి దినమున తినడం అనేది దోషం కాదు, వాళ్ళు నిర్దోషులు. మీరేం చెప్తున్నారు? ఈ నిర్దోషుల్ని దోషులని తీర్పు తీరుతున్నారు, దోషులని చెప్తున్నారు. మీకు ఈ వాక్య భాగం తెలియాలంటున్నాడు. ఈరోజు కూడా ప్రభుపేట నేను చెప్పే విషయం ఏంటంటే చాలామంది నిర్దోషులనేమో దోషులు చేస్తున్నారు, దోషులనేమో నిర్దోషులు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు తెలుసుకోవాలంటే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న ప్రవచనం తెలుసుకోవాలి. ఆయన ఏం కోరుతున్నాడంట? కనికరమునే కోరుతున్నాడంట, బలిని కోరట్లేదు. బలి మీరు ఇవ్వండి, అది నేను కోరుకున్నది కాదు, మీరు కనికరం కలిగి ఉండాలని కోరుకున్నాడు. అంటే బలికి మరొక భావం ఏంటి అంటే కనికరాన్ని కలిగి ఉంటే ఎవరు దోషులో ఎవరు నిర్దోషులు అర్థమవుతుంది. అందుకే యేసయ్య మరొక చోట అంటాడు, మీరు న్యాయమును కనికరమును విడిచిపెట్టారు, న్యాయాన్ని కనికరాన్ని విడిచిపెట్టేశారంట. ఈ రోజుల్లో కూడా చాలామంది న్యాయాన్ని కనికరాన్ని విడిచిపెట్టేస్తున్నారు. అందుకే నిర్దోషులను దోషులు చేస్తున్నారు, దోషులను నిర్దోషులు చేస్తున్నారు. అర్థమైందా మీకు? అర్థం చేసుకోండి. యేసయ్య యొక్క సత్యాన్ని చెప్తున్నాడు. కాబట్టి మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని ఆ పరిశీలకి చెబుతా ఉన్నాడు. తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచ చేయగలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరం మోపవలని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయన అడిగిరి. అందుకైనా మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రెండియు అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషుణ్ణి నీ చేయి చాపమన్ను. వాడు చేయి చాపగానే రెండవ దాని వలె అది బాగుపడేను. ఇక్కడ ఆయన వాళ్ళతో మాట్లాడితే నీ ఉపదేశం చేస్తా సమాజ మందిరంలోకి వెళ్ళాడంట. ఆ రోజుల్లో యూదులకు సమాజ మందిరాలు ఉండేవి. ఆయన సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఓచు చేయగలవాడు అక్కడ ఉన్నాడు. అయితే వీళ్ళు వెళ్ళి ఇందాక ప్రశ్నకు జవాబు చెప్పేశాడుగా, మీ యొక్క శిష్యులు ఎందుకు ఆ వెన్నులు తుంచుకొని తింటున్నారు విశ్రాంతి దినాన, ఇది దోషం అని చెప్పేసి, ఇది నేరం అని చెప్పారు. ఎప్పుడైతే యేసయ్య ఈ వాక్య భాగాలు ఎత్తి వాళ్ళకి చూపించాడో వాళ్ళు వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాల. ఇప్పుడు మరలా వారు ఆయన మీద, ఎవరు వీళ్ళు? పరిసయ్యులు. ఇంతకు మునుపు చదివాం కదా, ఎవరు వాళ్ళు? పరిసయ్యులే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆయనతో. ఈ పరిసయ్యులు ఇప్పుడు ఏమన్నారంటే ఆయన మీద నేరం మోపాలని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని అడిగితే యేసయ్య అన్నాడు, ఏ మనుషుని గొర్రెను విశ్రాంతి దినమున గుంటలో పడితే దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అన్నాడు. ఇంకేం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కాల. ధర్మమే అని చెప్పి అక్కడితో ఆగల. వాళ్ళు ఎందుకు అడిగారో ఆయనకు అర్థమయ్యి, ఓచ చేయగలవాడిని ఆయన చూశాడు, ఏదో చేస్తాడని వాళ్ళకి అర్థమయ్యి విశ్రాంతి దినాన్ని చేయకూడదు, ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినాన్ని స్వస్థపరచకూడదు, ఏ ఆహారం తీసుకోకూడదు, ఈ నియమాలు. ఇక్కడ ఆ నియమాలని యేసయ్య
సవరిస్తున్నాడు, మాడిఫై చేస్తున్నాడు, మారుస్తున్నాడు. వాళ్ళకి వాక్యాన్ని చెప్పి ధర్మశాస్త్రంలో ఏది నేర్చుకున్నారో, ప్రవక్తలు వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకున్నారో వాటినే గుర్తు చేసి ఆయన ఉపదేశిస్తుంటే వారి నోర్లు మూతబడిపోయినాయి. ఇప్పుడు కూడా జవాబు చెప్పానంటే ధర్మమే అని చెప్పి ఆ మనిషిని నీ చేయి చాపమని, వాడు చేయి చాపగానే రెండవ దాని వల్ల అయ్యి బాగుపడిపోయాడు. కొంతమందికి ఇష్టం ఉండదండి, బాగుపడడం అంటే ఇష్టం ఉండదు, బాగు చేద్దామంటే ఇష్టం ఉండదు, ఆ ఎదురులు బాగుపడాలంటే ఇష్టం ఉండదు. దేవుడికి ఇష్టమైనా కానీ వీళ్ళకి ఇష్టం ఉండదు. ఈ పరిశీలు ఎట్టంటి వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కాదు. విశ్రాంతి దినం ఏం చేయకూడదు, వీళ్ళంతా ఒక క్రమాలు పెట్టుకొని కూర్చున్నారు. ఏసేమో ఒరే విశ్రాంతి దినాన్ని మేలు చేయడం ధర్మం అంటున్నాడు. ఎస్, విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమే, ఎందుకంటే విశ్రాంతి దినం ప్రభువుది. అందుకే ఆయన ఆ యొక్క ఓచ చేయగలవాడిని స్వస్థపరిచినప్పుడు అది మామూలు చేయగా మారింది. ప్రభుకి మహిమ కలుగును గాక. మూడో భాగం, అంతటా పరిసయ్యులు వెలుపలకు పోయి ఆయన్ను ఎలాగ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగాను. ఇక్కడ మనం ఒక సంగతిని గమనించాలి. పరిసయ్యులు ఆయన గురించి ఆలోచన చేస్తున్నారు విరోధముగా. ఫస్ట్ నుంచి వీళ్ళు విరోధమే. ఆ సంగతి యేసుకి తెలిసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు, వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా ఆధ్యాత్మిక జీవితంలో గుర్తుపెట్టుకోండి, మీకు విరోధంగా, దేవుని సేవకులైన మీకు విరోధంగా ఎవళ్ళైనా మాట్లాడుతున్నారంటే వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ధన్యులు. యేసు ఇక్కడ అలాగే చెప్తున్నాడు. వాళ్ళ దగ్గర నిల్చుండి వాళ్ళతో ఫైట్ చేయడానికి, లేకపోతే వాళ్ళు మీరేం అడుగుతారో చెప్పండి అని వాదన పెట్టుకోలేదు. ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత బహుజన సమూహములు ఆయన వెంబడిస్తే దయచేసి నన్ను ప్రసిద్ధి చేయొద్దు, ఇదంతా యెషయా ప్రవక్త ద్వారా చెప్పినట్టు జరుగుతుంది అంటాడు. ఎక్కడ చెప్పాడు యెషయా ప్రవక్త? యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మీరు చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. మీరు తప్పకుండా చదవండి. అక్కడ రాయబడిన సంగతులు ప్రవచనాత్మకమని, ఇలా జరగటం ప్రవచనాత్మకం అంటున్నాడు. తర్వాత ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటాను, ఈయన నా ప్రాణములకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను, ఈయన జగడమాడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినబడదు, విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయ వరకు ఈయన నలిగిన రెలును విరువడు, మకముకలాడుచున్న అవిసెనారను ఆర్పడు, ఈయన నామందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నది. అయితే ఇక్కడ మనము గ్రహించాల్సిన విషయం, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేయను. ఇజ్రాయేలులకే కాదు, అన్యజనులకు కూడా న్యాయ విధిని ప్రచురం చేసేటువంటి వాడు. ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధుల్లో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. కానీ ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు. నిజంగా ఈరోజు యేసునామాన్ని మనం అందుకే ఇంతగా కనబరుస్తూ ఉన్నాం, హెచ్చిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మనకు దొరికింది ఆ కృప. 4వ భాగం, అప్పుడు దెయ్యం పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడుటకు శక్తియు చూపును గలవాడేను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒక్కని వలన కాదనిరి. ఆయన వారి తలంపులు ఎరిగి వారితో ఇట్లన్నాను. ఇక్కడ ఒక సంభవాన్ని మనం చదివాం. ఏంటంటే, గుడ్డివాడు మోగవాడంట, దెయ్యము పట్టిన గుడ్డివాడునైనా మోగవాడునైనా. గత వీడియోలో మనం దెయ్యం పట్టిన మోగవాడిని చూసాం, మాట్లాడినట్లా. అంతకు మునుపు దెయ్యాలు పట్టిన వాళ్ళని చూసాం. ఇక్కడ దెయ్యం పట్టిన గుడ్డివాడు మోగవాడు, వీటిని దెయ్యం ఏం చేసింది అంటే మాట్లాడనివ్వట్లా,
చూడనివ్వట్లా. మీకు అర్థమవుతుందా? మాట్లాడనివ్వట్లా, చూడనివ్వట్లా. చాలాసార్లు ఈ దెయ్యాలు ఆత్మను మూసేస్తాయి, ఆధ్యాత్మికంగా మాట్లాడనివ్వు. శరీరానికి పట్టిన దెయ్యాలు ఇవి. శరీరాన్ని గుడ్డితనం చేసేసినాయి, శరీరంలో ఉన్న గుడ్డి కళ్ళును మూసేసినాయి. మగవాడు నోరుంది కానీ మాట రాట్లా. దీనికి కారణం ఏంటంటే దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిన వాళ్ళ పరిస్థితి ఇదే. వీళ్ళకి కనపడదు, మాట్లాడలేరు. అట్లాంటోడు ఒకడు ఏసీ దగ్గరికి తీసుకొచ్చారంట. అతన్ని స్వస్థపరిస్తే వాళ్ళు ఉన్న దెయ్యం పోయాడు. మాట్లాడటకు శక్తి నొందితే ప్రజలందరూ అనుకున్నారంట ఈయన దావీదు కుమారుడు గాడా అని చెప్పుకున్నారంట. పరిసయ్యులు మాత్రం ఒప్పుకుంటారు ఆ మాట విని. వీళ్ళు ఫస్ట్ అంతకుముందు కూడా అక్కడే ఉండంటారు. బయల్జెబూబు వల్ల నువ్వు దెయ్యాలు వెళ్ళగొట్టే ఉంటారు. బయల్జెబూబులు ఏంటంటే దెయ్యాల అధిపతి అంట. ఈ పేరు తెలుసుకుంటే దెయ్యాలు పోతాయి అంట. మీరు తెలుసుకోమాకండి. ఆ రోజుల్లో బయల్జెబూబులను వేడుకుంటే దెయ్యాలు పోయాయి అంట. ఇది పరిశీలకు తెలుసు. కానీ ఇదేంటి దెయ్యాలు వెళ్ళ మరి ఒక్కని వల్ల కాదు, మరొక వలన కాదు అని వీళ్ళు భ్రమలోకి వెళ్ళిపోయారు. భ్రమలోకి మరొకటి వల్ల కాదు, మనోడు దెయ్యాల అధిపతి అయిన బయల్జెబూబు వల్లే. ధర్మశాస్త్రం వల్ల కాదంటున్నారు, దేవుని వాక్యం వల్ల కాదంటున్నారు. వారి తలంపుల్ని వేసి ఎరిగి తనకు తానికి ఇప్పుడు వీళ్ళకి ఉపదేశం చేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైను ఏ ఇల్లైను నిలవదు. ఈ మాట పరిశీలకు చెప్తున్నాడు ఆయన. వేరుపడండి. వేరుపడితే మీకు మీరే వేరైతే ఆ రాజ్యం పాడైపోయింది, మీకు మీరే వేరైతే ఆ పట్టణం పాడైపోయింది. యేసుకి విరోధంగా లేచింది ఏదైనా పాడైపోయింది. ఈ వాక్య బాగా అర్థం ఏంటో తెలుసా? యేసుకు విరోధంగా లేచింది ఏదైనా పాడైపోయింది. తర్వాత వీళ్ళకే పరిశీలకి చెప్తున్నాడు, సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వారి రాజ్యం ఎలాగూ నిలుచును. నేను బయల్జెబూబు వలన దెయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పు తీర్చుదురు. ఇక్కడ ఏసీ అంటాడు, నేను వెళ్ళగడుతున్నా, పరిచయల పిల్లలు అంటే దెయ్యాలు వెళ్ళగొడుతున్నారంట. మరి మీ పిల్లలు ఎలా వెళ్ళగొడుతున్నారు? కాబట్టి వారే మీకు తీర్పు తీరుస్తారు. వాళ్ళు బయల్జెబూబు వల్ల దెయ్యాల అధిపతి వల్ల ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అందుకే ఏసీ అంటాడు, దేవుని ఆత్మ వల్ల నేను దెయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. వాళ్ళకు ఒక సత్యాన్ని చెప్తున్నాడు, నేను దెయ్యాలను వెళ్ళగొడుతున్నా, బయల్జెబూబు వల్ల కాదు. బయల్జెబూబు వల్ల కాదు. దేని వలన ఏసీ దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడంట? దేవుని ఆత్మ వల్ల నేను దెయ్యాలను వెళ్ళగొడుతున్నా. అందుకే దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంట్లోనికి వచ్చి అతడు సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. తర్వాత అంటాడు, నా పక్షమునుండిన వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చున్నవాడు చెదరగొట్టువాడు. నువ్వు దేవుడి పక్షాన ఉన్నావా, దెయ్యం పక్షాన ఉన్నావా అంటే చాలామంది దేవుని పక్షాన ఉండడానికి ఇష్టపడట్లేదు, దెయ్యం పక్షాన ఉంటున్నారు. దెయ్యం పక్షాన ఉండకూడదు సుమా. దెయ్యం పక్షాన ఉంటే మీరు దేవుని సంబంధులు కాదు. ఈరోజు కూడా ఎంతమంది దేవుని పక్షాన ఉన్నారు, ఎంతమంది దేవుని సేవకుడి పక్షాన ఉన్నారు, ఎంతమంది ఆత్మ కలిగిన వారి పక్షాన ఆత్మ కలిగి సేవ చేస్తున్న సేవకుడి పక్షాన నిలబడ్డారు. ఇక్కడ ఎన్నో ప్రసంగాలు వస్తాయి, అవి నేను చేయడానికి కాదు. కానీ ఏసీ అన్నాడు, నా పక్షం ఉన్నవాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చున్నవాడు నాకు విరోధి, చెదరగొట్టేవాడు వాడు అని అంటాడు. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. వీరి గురించి ఇప్పుడు వేసే డైరెక్ట్ చెప్తున్నాడు, మీరు ఆత్మ విషయమైన దోషం చేస్తున్నారు, ఆత్మ విషయమైన దోషణకు పాప క్షమాపణ లేదు.
అని అంటాడు. మనుషు కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనో రాబో యుగమందైనో పాప క్షమాపణ లేదు. మనుషులు చేసే ప్రతి పాపం క్షమించబడుతుందంట. ఆత్మ విషయమై దోషం చేస్తే పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడితే పాప క్షమాపణ లేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడొక చాలా చాలా పవర్ఫుల్ అయినటువంటి వాక్య భాగాలు ఇవి. మీరు వ్యక్తిగతంగా చేసే పాపాలకు క్షమాపణ ఉంది, మీరు వ్యక్తిగతంగా చేసే దోషణకు క్షమాపణ ఉంది. కానీ ఆత్మ విషయమై దూషించే వాళ్లకు క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడే వాళ్లకు క్షమాపణ లేదు. చాలామంది కడవరి దినాల్లో ఆత్మను దూషిస్తూ ఉన్నారు, ఆత్మకు విరోధంగా మాట్లాడుతున్నారు. తెలియక కొందరు, తెలిసి కొందరు. తెలియక అంటే వాళ్ళకి వాక్యంలో ఉన్న అర్థభావం తెలియదు కాబట్టి మాట్లాడుతున్నారు. కొందరు తెలుసుకొని కూడా పరిశుద్ధాత్మకు విరోధంగా. ఎందుకు అంటే వాళ్ళ ఇగో నెరవేర్చుకోవడానికి, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆత్మకు విరోధంగా మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడే వాళ్ళకి ఈ యుగములో రాబో యుగములో క్షమాపణ లేదు. ఈ వాక్యాన్ని బాగా గుండెలో భద్రం చేసుకోండి, నోరుని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఆత్మ విషయమైన సంగతులు మాట్లాడేటప్పుడు దోషణ చేయమాకండి. ఆత్మ విషయమైన దోషణ అంటే అర్థం ఏంటి? వాక్యానికి విరోధంగా మాట్లాడడమే. పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడడం అంటే దేవుని వాక్యానికి చాలామంది వ్యతిరేకులు అవుతున్నారు. పరిశుద్ధాత్మకి విరోధంగా అంటే చాలామంది ఉంటారండి, భాషలో మాట్లాడుతున్నారని దూషిస్తున్నారండి, అది దోషనే. ఈ భాషలు మాట్లాడడం, పరిశుద్ధాత్మ కార్యాల గురించి మాట్లాడేది ఒక విషయమేది, దానికి క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మకి విరోధంగా అంటే దేవుని ఆత్మ వాక్యాన్ని మాట్లాడిస్తూ ఉన్నప్పుడు విరోధంగా మాట్లాడడం నేర్చుకోకండి, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడం నేర్చుకోకండి. దానివల్ల మీకు క్షమాపణ దొరకదు. ఎప్పుడంటే ఈ యుగంలో రాబో యుగంలో క్షమాపణ దొరకదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి, నువ్వు విరోధంగా మాట్లాడుతున్నావు అంటే నీకు క్షమాపణ లేదు. నువ్వు దోషంతో కూడి ఆత్మ విషయంలో మాట్లాడుతున్నావు అంటే క్షమాపణ లేదు. ప్రతి దోషానికి, ప్రతి పాపానికి క్షమాపణ ఉందంట. వ్యక్తిగా నువ్వు ఈ లోకంలో ఉన్నావు కాబట్టి చేసేదానికి. కానీ దేవుడి విషయంలో జాగ్రత్త, దేవుని ఆత్మ విషయంలో జాగ్రత్త. ఎక్కువగా మాట్లాడేవనుకో, విరోధంగా మాట్లాడేవనుకో, ఎగతాళిగా మాట్లాడేవనుకో, క్షమాపణ లేదు అనేసి చెప్పంటాడు. పరిశీలకు చెప్తున్నాడు, వాళ్ళు దేవుడి ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, అందుకే వాళ్ళు హెచ్చరిస్తున్నాడు. తర్వాత అంటాడు, చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియపడును. చాలామందికి అర్థం కావట్లా. చెట్టు మంచిదేనంట కానీ పండు మంచిది కాదంట. కొంతమందికి ఏమో పండు మంచిదంట, చెట్టు మంచిది కాదంట. అలాగ కుదరదు. చెట్టు చెడ్డదైతే పండు చెడ్డది అని ఎంచండి, చెట్టు చెడ్డదా పండు కూడా చెడ్డదా అని చెప్పండి. ఈ కడవరి దినాల్లో ఈ పరిశీలు లాంటి స్వభావం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడేవాళ్ళు, దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, చెడ్డదాన్ని మంచిదని, మంచిదాన్ని చెడ్డదాన్ని అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్త వహించనిది పరిశీలకు చెప్తుందే కాదు, మనకి చెప్తున్నాడు యేసయ్య. తర్వాత వాళ్ళు అంటాడు, సర్పసంతానమా. ఏ సంతానం అంట? ఈ మాట మొట్టమొదట యోహాను గారు మాట్లాడాడు. బాప్టిజం ఇచ్చే యోహాను 3వ అధ్యాయంలో అంటాడు, సర్పసంతానం అని పిలుస్తున్నాడు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? మీ లోపలంతా చెడుతో నిండుందా. అందుకే అక్కడ కింద అంటాడు, హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును.
నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. నీ మాటలను బట్టి నీతిమంతులని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి ఏ అపరాధి అని తీర్పు పొందుతావు. నేను ఇంతకు మునిపే చెప్పా, మాటలు జాగ్రత్తగా ఉండాలి. పరిశీలితో అంటున్నాడు, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? మీ హృదయం అంతా చెడుతో నిండిపోయింది. నువ్వు మంచోడు అయితే నీ మంచి విషయాలు తీసుకొస్తావు, నువ్వు చెడ్డోడు కాబట్టి చెడ్డ విషయాలు తీసుకొచ్చి వ్యర్థంగా మాట్లాడుతున్నావు. యేసు చెప్తున్నాడు, ప్రతి వ్యర్థమైన మాట గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంది. లెక్క చెప్పాలి. ఈరోజు డబడబా మాట్లాడేసేసి చెట్టు మంచిదే కానీ పండు మంచిది కాదని, పండు మంచిదే కానీ చెట్టు మంచిది కాదని ఇష్టానుసారంగా వ్యతిరేకంగా మాట్లాడేసి వెళ్ళిపోతే ఊరు కూడా అయినా సేవా విషయంలో, సేవా సంబంధమైన విషయంలో, దేవుని పని విషయంలో, దేవుని గురించిన సంఘ విషయంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త, మాటలు జాగ్రత్త. నీ మాటలు బట్టే తీర్పు పొందుతావు. అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు మీకు ఎందుకు? వాడి జోలికి వెళ్ళకండి. యేసే చెప్తుంది అదే, మీ మాటలు బట్టే మీరు తీర్పు పొందుతారు, నీతిమంతుల దుర్మార్గుల అని. కాబట్టి నోటి మాటలు జాగ్రత్త. ఈ భాగం చెప్పేది ఏంటంటే, గడిచిన భాగం పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఇప్పుడు అంటాడు అసలు వ్యర్థమైన ప్రతి మాట గురించి లెక్క చెప్పాలంట. కాబట్టి మాట్లాడే విషయాలు జాగ్రత్త. మంచి దానండి, మంచి హృదయాన్ని కలిగి ఉండండి, మంచి మాటలు వస్తాయి. చెడ్డవాళ్ళని ఏమంటున్నాడు తెలుసా ఆయన? సర్ప సంతానం అంటున్నాడు. ఎందుకు సర్ప సంతానం అన్నాడంటే, ఆదిలో ఎప్పుడైతే అవ్వమ్మ సాతానుడి యొక్క మాట విందో, ఆదాము అవ్వ యొక్క మాట విన్నాడో, వాళ్ళ మధ్యలో అబద్ధాలు వచ్చేసినాయి, చెడుతనం వచ్చేసింది. వాళ్ళు మంచి మాటలు చెప్పట్లేదు, అబద్ధాలు చెప్తున్నారు. అందుకే వాళ్ళు సర్ప సంతానం అయిపోయారు. ఈరోజు కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళు, చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు అంతా సర్ప సంతానమే. జాగ్రత్త వహించండి మాటల విషయంలో. అప్పుడు పరిచయంలో కొందరు ఇదంతా విన్నారు, వాళ్ళకి చెప్పింది. అప్పుడు శాస్త్రుల్లో పరిచయంలోను కొందరు, బోధకుడా నీ వలన ఒక సూచక్రియ చూచుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లన్ను. వాళ్ళు అడుగుతున్నారు, ఇదంతా దీంట్లో డౌట్ ఏమైనా ఉంటే అడగాలి కదా, ఇలాగా ఇది నువ్వు చెప్పింది నిజమా అని అడగాలి. అది అడగట్లా, ట్రాక్ తప్పిస్తున్నారు వీళ్ళు. ఎవరంటే వీళ్ళు శాస్త్రులు, పరిచయులు. వెంటనే ఆయన్ని కలవరం చేయడానికి, లేదా ఆయన దగ్గర మెప్పు అంటే మేము మంచోళ్ళం అని చెప్పుకోవడానికి వీళ్ళు ఏమన్నారంటే, నీ వల్ల ఒక సూచక్రియ చూడగోరుచున్నామని యేసైతే అంటే ఆయన అంటాడు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక్రియ కానీ మరే సూచక్రియ అయిన వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరం వారితో కూడా నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో కూడా నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతము నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఈ భాగంలో శాస్త్రుల పరిచయాలు అద్భుతం చేయమని అడిగితే వాళ్ళన్నాడు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియ అడుగుతున్నారు అన్నాడు. ఆయనకు అంతరంగం తెలుసు. ఆయన ఇక్కడ యోనాను గురించి ఒక ప్రస్తావన చెబుతూ, యోనా ఎలాగూ నినివే ఆ యొక్క 3 దినాలు చేపగడుగులో ఉన్నాడో అలాగే మా మనిషి కుమారుడు కూడా భూగర్భంలో ఉంటాడు అని ప్రవచనాత్మకమైన విషయాన్ని యేసే చెప్తున్నాడు. తర్వాత అంటాడు, ఇది యోనా పట్టణం వారు మారు మనసు పొందిరు కనుక విమర్శ సమయమైన నినివే వారు ఈ తరము వారితో కూడా నిలబడి నేరస్థాపన చేస్తారు అని అంటాడు. ఇది యోనా కంటే గొప్పవాడిని. ఇందాకడ మనము చదివిన 11వ అధ్యాయంలో అక్కడ దేవాలయం కంటే గొప్పవాడంట. ఇక్కడ అంటాడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. సొలొమోను జ్ఞానం కోసం భూమి అంతాల నుండి శాపాదేశపు రాణి వచ్చిందే, ఆమె ఈ తరం వారితో కూడా నిలబడి నేరస్థాపన చేస్తుంది. నేరస్థాపన చేస్తారు ఎవరంటే వీళ్ళు నినివే పట్టణస్థులు మరియు దక్షిణ దేశపు శాబా దేశపు రాణి. ఇక్కడ మళ్ళీ ఇంకో మాట అంటాడు, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
ఈ 11, 12 అధ్యాయాల్లో ఇక్కడ టచ్ చేసి చెప్తున్నమాట. ఒకటి, ఆయన దేవాలయం కంటే గొప్పవాడు. రెండవది, యోనా కంటే గొప్పవాడు. మూడవది, సొలొమోను కంటే గొప్పవాడు. ఎవరు గొప్పవాళ్ళు? యేసే చెప్తున్నాడు, గొప్పోడు నేనే రా బాబు. మీకు యోనా గొప్పోడు, మీకు దేవాలయం గొప్పది, మీకు సొలొమోను గొప్పోడు. కానీ దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన గుర్తెరగండి అంటున్నాడు ఆయన. తర్వాత భాగం వారితో చెప్తున్నాడు, అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్లు తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదును అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించున. నేను ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. ఏంటి ఆ విషయం అంటే, అపవిత్రాత్మ గురించి చెప్తున్నాడు. ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది నీరు లేని చోట్లను వెతుకుతుంది. నీరు లేని చోట్లను వెతుకుతుందంట. వెతికి దానికి ఎక్కడికి లేని నీళ్లు కనపడుతున్నాయంట. విశ్రాంతి దొరకనందున అది వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకొని వచ్చి. ఇక్కడ ఒక సత్యాన్ని మీకు చెప్తున్నాను. దెయ్యాలు మనుషుల్లోకి వచ్చి మనుషుల్లో పని చేస్తాయి. కొన్ని దెయ్యాలు పని చేస్తాయి, కొన్ని దెయ్యాలు విశ్రాంతి తీసుకుంటాయి. మనుషుల్లోకి వచ్చి ఏం చేస్తాయి? విశ్రాంతి తీసుకుంటాయి. అవి నీలోకి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాయి అంటే నీ జీవితం వేరుగా ఉంటుంది, మీ జీవితాలు వేరుగా ఉంటాయి. ఒకవేళ మీరు వచ్చి ఆ అపవిత్రాత్మ నుంచి మీరు విడుదల పొందితే తర్వాత మీరేం చేయాలి అంటే, మీ లోపల దేవుని వాక్యం అని మీరు ఉంచుకోవాలి. ఒకవేళ అలా లేకుండా యేసే లేడు, వాక్యం లేదు, అది వచ్చి చూసిందంట, ఊడ్చి అమర్చిండు చూచి వెళ్ళి తనకంటే చెడ్డదైన 7 దెయ్యాలు అంట పెట్టుకొని వచ్చిందంట. అంటే బాగుపడిన తర్వాత ఎవరైనా యేసయ్యను అంగీకరించాలి. నీరు అనగా దేవుని వాక్యం. వాక్యం ఉన్న చోటకి దెయ్యం రాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీ గుండెల్లో వాక్యం ఉంటే దెయ్యం మిమ్మల్ని ఏం చేయలేదు. ఒకవేళ మీ దగ్గర వాక్యం లేకపోతే, అసలు వాక్యం ఏమి లేదు, టోటల్ నీళ్ళు అనుకో, మీ దగ్గర వాక్యం లేకపోతే అది వెళ్ళి మరి చెడ్డదైన 7 దెయ్యాలను ఎండబెట్టుకొస్తుంది. యేసయ్య అన్నాడు, ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. ఫస్టే బాగుండేవాడంట ఒక అపవిత్రాత్మ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 7 వచ్చినాయి. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును. ఇది ప్రవచనం. సంభవించునన్ను జరుగుతుంది. ఇది జాగ్రత్త సుమా. అపవిత్రాత్మ మీలో ఉంటే బయటకు పంపిన తర్వాత సమృద్ధిగా దేవుని వాక్యం నింపుకోండి. అందుకే ఈ బైబిల్ స్టడీలు సమృద్ధిగా నింపుకోండి. వాక్యం చదవండి, వాక్యం హృదయంలో నింపుకోండి. మీకు అర్థమైన అవ్వకపోయినా జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. నేను చూడట్లే మీరు ఎంత టైం చూస్తున్నారు, కానీ యేసయ్య చూస్తున్నాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు. మీరు ఎంత వాక్యం చూస్తారో మీ ఆత్మ అంత బలపడుతుంది. పరిశుద్ధాత్మ లోపల కార్యం జరిగిస్తూ ఉంటుంది. మీరు ఆత్మలో బలం కలిగి ఉంటారు. అపవిత్ర ఆత్మలు మీ దగ్గరికి రావు మీ దగ్గరికి. ఎందుకంటే మీది ఊడ్చి అమర్చిండు చూసి అంటే దెయ్యానికి సంబంధించినవి అని అక్కడ ఉంటే దెయ్యం వచ్చి కూర్చుంటుంది. కానీ నీ లోపల పరిశుద్ధాత్ముడు ఉంటే నీ లోపల అగ్ని ఉంటుంది, నీ లోపల శక్తి ఉంటుంది. కాబట్టి అపవిత్రాత్మ తిరిగి రాదు. కానీ జరుగుతుందంట, ఈ దుష్టతరం వారికి సంభవించును అని యేసయ్య చెప్తున్నాడు. తర్వాత ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచిండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు
అనెను. బాంధవ్యము యొక్క విలువ యేసయ్య తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి సహోదరులు ఉన్నారు. వారందరూ మరియమ్మ గారికి పుట్టిన వాళ్ళే. యేసయ్య పుట్టాడు, కానీ పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గారికి పుట్టింది యేసుప్రభు వారు అక్కడే. యోసేపు మరియలకు పుట్టిన వాళ్ళు సహోదరులు ఉన్నారు. అయితే ఆయన జనసమూహం దగ్గర వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళు వెలుపల ఉన్నారంట. ఈయన లోపల ఉన్నాడు, వాళ్ళు వెలుపల ఉన్నారు. ఒక అతను గమనించాము, యేసుప్రభు వారి యొక్క తల్లి వాళ్ళ తమ్ముళ్ళు వచ్చారని చెప్పి గమనించి వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడాలని వెలుపల నిలుచున్నారంటే, అందుకైనా వాడిని పిలిచంటాడు, నా తల్లి ఎవళ్ళు, నా సహోదరులు ఎవళ్ళు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి నా సహోదరులు. ఎందుకంటే వారు యేసయ్య మాట విని యేసయ్యతో నడవడానికి, యేసయ్యతో జీవించడానికి వచ్చేసారు అంటాడు. ఇదిగో శిష్యుల వైపు చెప్పి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు. బాంధవ్యానికి యేసయ్య ఇచ్చే విలువ ఎక్కడ కనపడుతుంది? తనతో ఉన్న వాళ్ళకి ఎక్కువ విలువ ఇస్తున్నాడు, తనతో ఉన్న వాళ్ళని ఎక్కువగా ఎంచుతున్నాడు ఆయన. ఇంకా అంటాడు, ఎవరు నాకు సహోదరు నా తల్లి తెలుసా? నా తండ్రి చొప్పున చేయువాడే, నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి. యేసయ్య చెప్తున్న మాట, మీరు తండ్రి యొక్క చిత్తాన్ని చేస్తున్నారా? తండ్రి యొక్క చిత్తాన్ని మీరు చేస్తే నిజంగా మీరు ఆయనకి సహోదరులే, ఆయనకు సహోదరులే. యేసయ్య ఎప్పుడు మాట్లాడిన శిష్యులతో చెప్పిన మాట, నా ఇష్టం నేను చేయడానికి రాలేదు, నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను. మీరు నా చిత్తం చేయండి, నా తండ్రి చిత్తం చేసినట్టే. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్తం చొప్పున చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ముగింపు భాగాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆయన అన్నాడు, నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే. ఈ శిష్యులు ఉన్నారు చూసేవా, వీళ్ళు నా తండ్రి చిత్తాన్ని చేయడానికి వచ్చారు, నన్ను నమ్మి వచ్చారు, నాతో కూడా వచ్చారు. వీళ్ళే నా సహోదరి, నా సహోదరులు అంటున్నాడు. ఈ కడవరి దినాల్లో కూడా దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళు దేవుని బిడ్డలవుతారు. దేవుని చిత్తాన్ని చేసే వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడి ఇష్టాన్ని నెరవేర్చే వాళ్ళకి దేవుడు కృపణిస్తాడు. కాబట్టి ఈ వాక్య భాగాల ద్వారా దేవుడు తన చిత్తమును మీలో జరిగించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం 11వ అధ్యాయం 12వ అధ్యాయాన్ని ధ్యానించాం. ఈ వాక్య భాగంలో అనేకమైన అమూల్యమైన సంగతులు మనం నేర్చుకున్నాం. ఆత్మలో బలం కావాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకున్నాం. దేవుని చిత్తాన్ని చేసిన వాళ్ళు ఏమై ఉంటారో తెలుసుకున్నాం. దెయ్యాలు వెళ్ళగొట్టబడడం, అద్భుత కార్యాలు జరగడం, పరిసయ్యుల యొక్క కుట్ర, వారి కుట్రను గుర్తిరిగి యేసుప్రభు వారు వారిని విడిచిపెట్టి వెళ్ళడం, మరలా తిరిగి వారికి బోధించడం, వారు మనోనేత్రాలు వెలిగించబడాలని యేసయ్య అనేక విషయాలు తెలియజేయడం, ఈ వాక్య భాగాల్లో మనం నేర్చుకున్నాం. ఈ వాక్య భాగాలు మీ అంతరంగంలో ఉండునుగాక. మీ హృదయాన్ని ఎప్పుడు ఖాళీగా ఉంచుకోకండి, మీ ఆత్మను ఎప్పుడు ఖాళీగా ఉంచుకోకండి. వాక్యంతో నింపుకోండి. పరిశుద్ధాత్మ శక్తి చేత మీ ఆత్మ నింపబడాలి. మీ హృదయం నుండి దేవుని వాక్యము నింపబడితే సాతానుడు మీలోకి వచ్చి నివాసం చేయడు. వాడు వెళ్ళిపోయాడు, వాడిని బయటికి తరిమేశారు. ఇంకెన్నడూ వాడిని రానివ్వకండి మీ లోపలికి. వాడు వస్తే చాలా మిమ్మల్ని చెడగొడతాడు. నా పక్షాన్ని ఉండను వాడు నన్ను చెదరగొట్టేవాడు అన్నాడు యేసయ్య. కాబట్టి దేవుని పక్షంగా నిలబడదాం, దేవుని కొరకు జీవిద్దాం. ఆయన కృప మెండుగా మీకు తోడే నడిపించును గాక. ఈ బైబిల్ స్టడీ ద్వారా మీ ఆత్మ బలపరచబడి అనేకులు బలపరచుదురు గాక. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనవి మరలా చెప్తున్నాను, ఈ వీడియో చూసిన తర్వాత మీరు లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. చేయండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. రేపటి దినాన మనము ఈ బైబిల్ స్టడీ, ఈ వారమంతా జరిగినటువంటి ఈ 12 అధ్యాయాల రివ్యూ వీడియో మనం చూడగలుగుతాం. మరలా సోమవారం తిరిగి మరలా 13వ అధ్యాయం నుండి బైబిల్ స్టడీ ప్రారంభమవుతుంది. సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపటి దినం మీరు కూడా ఈ 12 అధ్యాయాలు మరలా ఒకసారి రివ్యూ చేసుకోండి, ఆత్మలు ఆనందించండి. రేపు సండే కనుక మీరందరూ ఆరాధనలో పాల్గొని
దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడైన నడిపించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.